ఏ కోడలా ఏమత్తయ్యా? కులికి ముండ కలికి ముండ నిన్న తెచ్చిన కొత్త కుండ కులికి ముండ కలికి ముండ నిన్న తెచ్చిన కొత్త కుండ ఎట్ట కొట్టుకుంటివే నీ కులికి రమ్మన్నా నువ్వు ఎట్ట కొట్టుకుంటివే నీ కులికి రమ్మన్నా కులికి ముండ డడ్డే కులికి ముండ కలికి ముండ నిన్న తెచ్చిన కొత్త కుండ ఎట్ట కొట్టుకుంటివే నీ కులికి రమ్మన్నా నువ్వు ఎట్ట కొట్టుకుంటివే నీ కులికి రమ్మన్నా కుక్క వల్ల కుయ్యవాకు కూసితే పల్లెరుగా కొడతా కుక్క వల్ల కుయ్యవాకు కూసితే పల్లెరుగా కొడతా ఎక్కడ తెచ్చి వస్తాను పచ్చికుండను నువ్వు ఎక్కడ తెచ్చి వస్తాను పచ్చికుండను ఇది ఎత్త పడింది అది కోడలు పడేది పడండి. కోడలు ఏమని పడుతుంది పడల్లా. కుక్క వాళ్ళ కుయ్యవాకు కూసితే పల్లెరుగా కొడతా కుక్క వాళ్ళ కుయ్యవాకు కూసితే పల్లెరుగా కొడతా ఎవరు దమ్మన్నారే అత్త పచ్చికుండను నీకు ఎవరు దమ్మన్నారో అత్త పచ్చికుండను కులికి ముండ కలికి ముండ నిన్న తెచ్చిన కొత్త కుండ ఎట్ట కొట్టుకుంటువే నీ కులికి రమ్మన్నా నువ్వు ఎట్ట కొట్టుకుంటువే నీ కులికి రమ్మన్నా ఉట్టు మీద పాలకుండా ఒరిగిపోయి ఉన్నదేమి ఉట్టు మీద పాలకుండా ఒరిగిపోయి ఉన్నదేమో ఎవరికి పెట్టినావే ఇంటి కోడలా నువ్వు ఎవరికి పెట్టినావే ఇంటి కోడలా నువ్వు ఎవరికి పెట్టినావే ఇంటి కోడలా ఎవరికి పెట్టినావే ఇంటి కోడలా వచ్చపోయే వాళ్ళే అత్త కోడలు చెబుతుంది వచ్చపోయే వాళ్ళే అత్త నీ పాత నేర్చగల్లే వచ్చపోయే వాళ్ళే అత్త నీ పాత నేర్చగల్ల పాత నేర్చగాళ్ళకే పంచి పెడితివే పాత నెచ్చగాళ్ళకే పంచి పెడితివే నీ పాత నెచ్చగాళ్ళకే పంచి పెడితివే నువ్వు పాత నెచ్చగాళ్ళకే పంచి పెడితివే ఇది తిట్టినావా పొగిడినావా అదేమన్నా బూతులా? అత్త కోడల సంభవం అని చెప్పినా కులికి ముండ కలికి నేను కోడలుగా ఉంటా నువ్వు అత్తగా ఉండన్నావు కాబట్టి అత్త కోడల సంభవం అని పాట ఇది. సరే ఫస్ట్ లో ఏదో అన్నావు ఆ లైన్ ఏంటది? కులికి ముండ కలికి ముండ నిన్న తెచ్చిన కొత్త కుండ ఎట్ట కొట్టుకుంటువే నీ కులికి రమ్మన అంటే మళ్ళా కోడలు ఏమంటుంది కుక్క వాళ్ళ కుయ్యవాక అత్త కూసితే పళ్ళు ఎరగొడతా పచ్చికుండ తెచ్చి నా మీద నింద వేస్తావా? నా వల్ల కాలేదు. ఆమె యాక్షన్ కూడా చేసింది. ఉట్టి మీద పాలకుండా ఏం ఉరిగిపోయింది కోడలా ఎవరికి పెట్టినావే నువ్వు? నేను ఎవరికి పెట్టలేదు అత్త నేను ఎవరికి పెట్టలే నువ్వు మాట్లాడట్టే ఉట్టి మీద పాలకుండా ఎందుకు ఉరిగిపోయింది? నాకు తెలియదు అత్త. తెలీదా? ఉరిగిపోయి ఉంది పాలు లేవు పెరుగు లేదు ఏం చేసావే నువ్వు? మీ వచ్చే పోయి చుట్టాలకే పెట్టాను వచ్చే పోయి నీ పాత నెచ్చగాళ్ళకే పంచి పెడతావు కదే అత్త అత్త ఓకే అని చెప్పాలా. అది అత్త కోడల సంభవం. దీంట్లో బాగా హాస్యం ఎక్కువ ఉంది. అవును కదా, బాగుంది ఆ విషయం. సరే గాని అయితే సమానం నాతో పాటు నువ్వు మాట్లాడితే హైలైట్ అవుతుంది. ఇదే మనకు తెలియదు కదా పదాలు, అందుకే అంటారు జానపద పాటలు అని. ఆ యాస ఆ పదాలు అవన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. యాడ్ వస్తాయి, ఎలాగ వస్తాయి. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడితేనో అలాగే వస్తాయి. అవునవును.